ఇప్పుడు మీరు ఫర్టిలైజర్ ఇండస్ట్రీస్ ఇన్ తెలంగాణ అంటే ఎరువుల పరిశ్రమలు అన్నమాట. ఎరువుల పరిశ్రమలకు సంబంధించిన అంశాలు చూడండి ఒక్కసారి. ఎరువుల పరిశ్రమలు అంటే వీటిని కెమికల్ ఫర్టిలైజర్స్ అంటారు. కెమికల్ ఫర్టిలైజర్స్ అంటే ఎరువుల పరిశ్రమలకు సంబంధించిన అంశాలు ఒక్కసారి చూడండి. ఎరువుల పరిశ్రమలు కెమికల్ ఫర్టిలైజర్స్ అంటున్నాం. ఈ ఎరువుల పరిశ్రమల్లో ఫర్టిలైజర్స్ ఇండస్ట్రీస్లో కెమికల్ ఫర్టిలైజర్స్ అంటున్నాం కదా, వీటికి సంబంధించిన విషయాలు చెప్పాలంటే తెలంగాణ రాష్ట్రంలో ఎరువుల పరిశ్రమ ఉంది అంటే ఎస్ ఉంది సార్. ఏంటిది అంటే రామగుండం ఫర్టిలైజర్ ఇండస్ట్రీ. రామగుండం ఫర్టిలైజర్ ఇండస్ట్రీ. రామగుండం ఫర్టిలైజర్ ఇండస్ట్రీ అనేది మన దగ్గరే ఉందండి. ఇది పెద్దపల్లి జిల్లాలో రామగుండం ఫర్టిలైజర్ ఇండస్ట్రీ ఉంది. రామగుండం ఫర్టిలైజర్ ఇండస్ట్రీ. ఏంటి రామగుండం ఫర్టిలైజర్ ఇండస్ట్రీ అంటే ఇది ఎప్పుడో ఏర్పాటు చేశారు, కానీ ఏమైంది సార్ అంటే కాయలా పరిశ్రమగా అంటే మూతబడ్డది, క్లోజ్డ్. తర్వాత మళ్ళీ రీఓపెన్ చేయడం జరిగింది 2015లో. 2015లో రీఓపెన్ చేశారు 2015లో ఈ రామగుండం ఫర్టిలైజర్. దీన్ని ఏమంటారంటే ఇది బేసికల్గా వచ్చేసి ఇది ఏంటి సార్ అంటే రామగుండంలో ఉండే ఫర్టిలైజర్ ఎన్టీపీస్ జనరల్గా దీన్ని ఏమంటారంటే నేషనల్ ఫర్టిలైజర్ ఇండస్ట్రీ అంటారు, ఎన్ఎఫ్సి అంటారు. నేషనల్ ఫర్టిలైజర్ ఇండస్ట్రీ అన్న విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి. నేషనల్ ఫర్టిలైజర్ ఇండస్ట్రీ జాతీయ రసాయన పరిశ్రమ. ఇది రసాయన ఎరువుల పరిశ్రమే ఈ యొక్క నేషనల్ ఫర్టిలైజర్ ఇండస్ట్రీ, ఇండియన్ ఫర్టిలైజర్ ఇండస్ట్రీ అంటారు. ఓకేనా. 2015లో అలా చేశారు. బేసికల్గా ఏం తయారవుతుంది సార్ ఈ యొక్క పరిశ్రమలో అంటే ఈ యొక్క యూరియా అనేది తయారవుతుందన్న విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి. యూరియాను ప్రొడ్యూస్ చేయడం జరుగుతుంది. వాట్ కైండ్ ఆఫ్ ఫర్టిలైజర్స్ ఆర్ ప్రొడ్యూసింగ్ హియర్ అంటే యూరియా ఆర్ ప్రొడ్యూసింగ్ హియర్. యూరియా అనేది తయారు చేస్తారు, యూరియా వేస్తారు పొలాలకు, మీకు అందరికీ తెలుసు. మరి ఏ రకమైన బ్రాండ్ అంటే ఇక్కడ బ్రాండ్ వచ్చేసి కిసాన్ బ్రాండ్ అన్న విషయాన్ని మీరు గుర్తుంచుకోవాలి. కిసాన్ బ్రాండ్ ఇక్కడ వచ్చేసి ఏ బ్రాండ్ అండి? కిసాన్ బ్రాండ్. కిసాన్ బ్రాండ్ అనేది ఇక్కడ మనం జనరల్గా చెప్పుకోవచ్చు, కిసాన్ బ్రాండ్. ఈ ఎరువుల పరిశ్రమ ఈ యొక్క నేషనల్ ఫర్టిలైజర్ ఇండస్ట్రీ వచ్చేసి ముఖ్యంగా ఏంటి అంటే ఇక్కడ చూడండి ఒక విషయం. ఇది బేసికల్గా ఎలాంటిది సార్ అంటే ఈ యొక్క థర్మల్ పవర్ ఉంటుంది కదా, ఇక్కడ ఈ థర్మల్ పవర్ను తయారు చేసినప్పుడు బర్నింగ్ కోల్ అనమాట, బొగ్గును మండిస్తే బూడిద తయారవుతుంది కదమ్మా. ఆ బూడిద ఆధారితంగా ఈ యొక్క యూరియాను తయారు చేస్తారు, అది స్పెషాలిటీ. దేశంలోనే ఈ యొక్క యాస్ ఆధారితంగా అంటే ఫర్ ద బేసిస్ ఆఫ్ యాస్ ద ఫర్టిలైజర్స్ ఆర్ మ్యానుఫ్యాక్చరింగ్ హియర్ ఫస్ట్ ఇన్ ఇండియా. దేశంలోనే మొట్టమొదటిసారిగా ఈ యొక్క యాస్ ఆధారితంగా బూడిద, యాస్ అంటే బూడిద, ఈ యొక్క బూడిద ఆధారితంగా యాస్ అంటే బూడిద, ఈ బూడిద ఆధారితంగా ఎరువులను అంటే ఫర్టిలైజర్స్ని తయారు చేసే పరిశ్రమ ఇది. ఎరువులను తయారు చేస్తారు. యాష్ బూడిద ఆధారితంగా ఎరువులు తయారు చేయడం జరుగుతుంది. ఇలాంటిది దేశంలోనే ఫస్ట్ టైం అనమాట. ఇది మీరు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి, ఫస్ట్ టైం సార్. ఫస్ట్ యాస్ బేస్డ్ ఫర్టిలైజర్ ఇండస్ట్రీ ఇన్ ఇండియా. దేశంలోనే బూడిద ఆధారితంగా ఫస్ట్ బేస్డ్ ఫర్టిలైజర్ ఇండస్ట్రీ ఇన్ ఇండియా అన్నప్పుడు మీరు ఏం చెప్పాలంటే రామగుండం అన్న విషయాన్ని మీరు గుర్తుంచుకోవాలి. అంటే ఈ యొక్క బూడిద ఆధారితంగా ఎరువులను తయారు చేయడం జరుగుతుంది. బూడిద ఆధారితంగా ఎరువులను తయారు చేస్తారు, అది దీని యొక్క స్పెషాలిటీ. బూడిద ఆధారితంగా ఎరువులను తయారు చేసే పరిశ్రమ. ఏ రకమైన ఎరువులు తయారు చేస్తారని చెప్పామ్మా? ఎరువులు వచ్చేసి ఏ రకమైన ఎరువులను తయారు చేస్తారు అన్నప్పుడు మనం ఏం చెప్పుకున్నాం? ఇక్కడ బేసికల్గా చెప్పాలంటే ఏ రకమైన ఎరువులు తయారు చేస్తారు అన్నప్పుడు ఏ ఎరువులు తయారు చేస్తారు సార్ వీళ్ళు? ఎరువులు వచ్చేసి ఏ రకమైన ఎరువులను తయారు చేస్తారు అంటే ఏ రకమైన ఎరువులను తయారు చేస్తారంటే ఈ యొక్క యూరియా వంటివి తయారు చేస్తారు. ఏ బ్రాండ్ మీద తయారు చేస్తున్నారు అంటే మనం ఏం చెప్పాలంటే కిసాన్ బ్రాండ్ అన్న విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి. ఇవి మన దగ్గర బాగా ఫేమస్.
ఎరువుల ఇండస్ట్రీస్కి సంబంధించి. ఓకేనా? ఇంకా మనం ఏం డిస్కషన్ చేయాలంటే ఇప్పుడు మనం ఈ యొక్క థర్మల్ పవర్, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ పవర్ తయారు చేసే పరిశ్రమల గురించి డిస్కషన్ చేయాలి. ఈ యొక్క బొగ్గు అనేది ఒక మినరల్ అని చెప్పాం కదా మీకు. కాబట్టి బొగ్గును బేస్ చేసుకొని బొగ్గును మండించి థర్మల్ పవర్ తయారు చేస్తారు. వాటికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఒకసారి చూడండి. ఒకటి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏం డిస్కషన్ చేయాలంటే ఒకటి ఎలక్ట్రిసిటీ అని గుర్తుపెట్టుకోండి. ఎలక్ట్రిసిటీ హెడ్డింగ్ మీరు ఇలానే రాసుకోండి. ఎలక్ట్రిసిటీ విద్యుత్ శక్తి. ఎలక్ట్రిసిటీ అంటే విద్యుత్ శక్తి అండి. ఎలక్ట్రిసిటీ అంటే విద్యుత్ శక్తి. ఇక విద్యుత్ శక్తికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఒక్కసారి చూడండి ప్లీజ్. ఎలక్ట్రిసిటీ విద్యుత్ శక్తి అన్న దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఒక్కసారి చెప్తా, ఒక్కసారి వినండి జాగ్రత్తగా, వింటూ రాయండి. దేశంలో అంటే ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ అంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో విద్యుత్ శక్తిని ఉత్పత్తి చేయడానికి ఏముండేది అంటే ఏపీఎస్ఈబి అనే ఒక సంస్థ ఉండేది అన్న విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి. ఏపీఎస్ఈబి అంటే విద్యుత్ శక్తిని ఉత్పత్తి చేయడానికి, ట్రాన్స్మిట్ చేయడానికి ఏపీఎస్ఈబి అనే ఒక సంస్థ ఉండేది. ఏపీఎస్ఈబి అంటే ఏంటి అంటే రాయాలి అందరూ. ఏపీఎస్ఈబి అంటే ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఎలక్ట్రిసిటీ బోర్డ్ అని అర్థం. ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఎలక్ట్రిసిటీ బోర్డు. ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఎలక్ట్రిసిటీ బోర్డ్ అనేది ఉండేది. ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఎలక్ట్రిసిటీ బోర్డ్ అంటున్నాం. కాబట్టి ఏపీఎస్ఈబి అంటే ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఎలక్ట్రిసిటీ బోర్డు అని అర్థం. ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఎలక్ట్రిసిటీ బోర్డు. ఈ ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఎలక్ట్రిసిటీ బోర్డుని ఎప్పుడు ఏర్పాటు చేశారంటే 1959లో ఏర్పాటు చేశారు. 1959లో ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఎలక్ట్రిసిటీ బోర్డుని ఏర్పాటు చేశారు ఏపీఎస్ఈబిని. తర్వాత దీన్ని ఏం చేశారంటే ఈ ఏపీఎస్ఈబి అనేది ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఎలక్ట్రిసిటీ బోర్డు అనేది 2 పార్ట్స్గా డివైడ్ చేశారు. ఒకటేమో పవర్ జనరేషన్ కోసం, రెండవదేమో ఒకటి పవర్ జనరేషన్, రెండవదేమో ట్రాన్స్మిషన్ అంటే డిస్ట్రిబ్యూషన్ కోసం. కాబట్టి ఏమి ఏర్పాటు చేశారంటే ఏపీ జెన్కో అండ్ ఏపీ ట్రాన్స్కోలను ఏర్పాటు చేశారు. ఏపీ జెన్కో అండ్ ఏపీ ట్రాన్స్కోలను ఏర్పాటు చేయడం జరిగింది. ఏపీ జెన్కో అండ్ ఏపీ ట్రాన్స్కోలు ఏర్పాటు చేశారు. ఏపీ జెన్కో అండ్ ఏపీ ట్రాన్స్కోలను ఏర్పాటు చేశారండి. కాబట్టి ఏపీ జెన్కో అండ్ ఏపీ ట్రాన్స్కోలను ఏర్పాటు చేయడం జరిగింది. ఏపీ జెన్కో అండ్ ఏపీ ట్రాన్స్కోలను ఏర్పాటు చేశారు. జెన్కో అంటే ఏంటి సార్ అంటే పవర్ జనరేషన్, అంటే విద్యుత్ శక్తిని ఉత్పత్తి చేయడం. పవర్ జనరేషన్ పవర్ జనరేషన్ అంటే విద్యుత్ శక్తిని ఉత్పత్తి చేయడం. రెండవది ట్రాన్స్మిషన్ అంటే ట్రాన్స్మిషన్ అండ్ డిస్ట్రిబ్యూషన్ అంటే విద్యుత్ శక్తి తయారైన దాన్ని పంపిణీ చేయడం. ట్రాన్స్మిషన్ అండ్ డిస్ట్రిబ్యూషన్ అంటారు. ట్రాన్స్మిషన్ అండ్ డిస్ట్రిబ్యూషన్. కాబట్టి పవర్ జనరేషన్ అండ్ ట్రాన్స్మిషన్ అండ్ డిస్ట్రిబ్యూషన్ అని ఇలా మనం చెప్పుకుంటాం. ఏపీ జెన్కో అండి ఏపీ ట్రాన్స్కో అంటే ఇలా ఉన్నాయి ఏపీఎస్ఈబి. తర్వాత ఈ యొక్క ఏపీఎస్ఈబిని ఏం చేశారు సార్ అంటే ఏపీఎస్ఈబిని చూడండి. ఏపీఎస్ఈబి తర్వాత ఏమైంది సార్? ఏపీఎస్ఈబి ఇలా 2 భాగాలుగా విడిపోయింది అని చెప్పాం. ఎప్పుడు ఇది జరిగింది కూడా, ఇది జరిగిన ఇయర్ ఎప్పుడు సార్ అంటే 1999లో 1999లో. అంటే విద్యుత్ అంతా ఆదా చేయకుండా ఊరికి దుబారా చేస్తున్నారు అని ఏపీఎస్ఈబిని ఏం చేశారంటే డిజాల్వ్ చేసి, రద్దు చేసి దాని ప్లేస్లో ఏపీ జెన్కో అండ్ ఏపీ ట్రాన్స్కో అంటే డివైడ్ చేశారు. అంటే ఒకే సంస్థ యొక్క ప్రొడక్షన్ చేయడం కానీ డిస్ట్రిబ్యూషన్ చేయడం కానీ కొంచెం ఇబ్బందికరం, మరి యొక్క విద్యుత్ శక్తి కూడా దుబారా అవుతుందనే ఉద్దేశంతో 1999లో ఈ యొక్క ఏపీఎస్ఈబిని రద్దు చేసి, ఏపీఎస్ఈబిని ఏం చేశారంటే రద్దు చేసి వాటి ప్లేస్లో ఏం చేశారంటే ఏపీ జెన్కో అండ్ ఏపీ ట్రాన్స్కోలను ఏర్పాటు చేశారు. ఓకేనామా? ఏపీఎస్ఈబి ఉండేది. ఏపీఎస్ఈబి 2 పనులు చేయలేకుంది, దుబారా అయిపోతుంది విద్యుత్ శక్తి. అరే ఇట్లయితే కాదని ఒకటేమో డిస్ట్రిబ్యూషన్ చేయడానికి,
ఒకటేమో ప్రొడక్షన్ చేయడానికి ఇలా 2 పార్ట్స్గా చేశారు. కాబట్టి ఏపీఎస్ఈబిని ఎప్పుడు డిజాల్వ్ చేశారు అంటే 1999లో దీన్ని రద్దు చేసి దాని ప్లేస్లో ఏం చేశారమ్మా 2 సంస్థలు ఏర్పాటు చేశారు. ఒకటి ఏపీ జెన్కో అని, ఏపీ ట్రాన్స్కో అని ఏర్పాటు చేశారు. రేపు మీకు క్వశ్చన్ అడుగుతాడు 1999లో ఏ కమిటీ సిఫారసుల మేరకు అంటే హితేన్ భయ్యా కమిటీ సిఫారసుల మేరకు అన్న విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి. హితేన్ భయ్యా కమిటీ రికమెండేషన్స్. హితేన్ భయ్యా కమిటీ సిఫారసుల మేరకు అంటే by the Hiten Bhaiya committee recommendations APSEB was dissolved in 1999. The APSEB is split into 2 parts. One is Genco and Transco. Genco means power generation, Transco means transmission and distribution. అని ఇలా 2 పార్ట్స్గా విడిపోయింది. ఏ కమిటీ సిఫారసుల మేరకు అంటే హితేన్ భయ్యా కమిటీ సిఫారసుల మేరకు. ఏ ఇయర్లో అంటే 1999 అనే విషయాన్ని మీరు గుర్తుంచుకోవాలి. కాబట్టి ఇన్ విచ్ ఇయర్ ద ఏపీఎస్ఈబి వాజ్ డిజాల్వ్డ్ అంటే ఇన్ 1999. ఏ కమిటీ సిఫారసుల మేరకు అంటే బై ద హితేన్ భయ్యా కమిటీ రికమెండేషన్స్. హితేన్ భయ్యా కమిటీ సిఫారసుల మేరకు దీన్ని రద్దు చేయడం జరిగిందన్న విషయాన్ని మీరు గుర్తుంచుకోవాలి. ఎస్, ఇది ఇలా విషయాలు ఉంటే తర్వాత 2014 మీకు అందరికీ తెలుసు 2014 జూన్ 2న 2014 జూన్ 2 అండి. 2014 జూన్ 2న ఏం జరిగింది మీకు తెలుసు. ఏంటి 2014 జూన్ 2న తెలంగాణ రాష్ట్రం అనేది ఏర్పడింది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఏపీ జెన్కో, ఏపీ ట్రాన్స్కో అంటే ఒప్పుకుంటారా? ఒప్పుకోరు కదా. కాబట్టి దీన్ని ఏం చేశారంటే 2014 జూన్ 2న ఏపీ జెన్కో అండ్ ఏపీ ట్రాన్స్కో ప్లేస్లో తెలంగాణ జెన్కో అండ్ తెలంగాణ ట్రాన్స్కోలను ఏర్పాటు చేయడం జరిగింది. తెలంగాణ జెన్కో అండ్ తెలంగాణ ట్రాన్స్కోలను ఏర్పాటు చేయడం జరిగింది. తెలంగాణ జెన్కో అండ్ తెలంగాణ ట్రాన్స్కోలను ఏర్పాటు చేశారు. కాబట్టి తెలంగాణ జెన్కో అండ్ తెలంగాణ ట్రాన్స్కోలను ఏర్పాటు చేశారు. ఇక్కడ కూడా సేమ్ మీనింగ్ అనమాట, తెలంగాణ జెన్కో. కాబట్టి మీకు రేపు క్వశ్చన్ అడిగారనుకో, తెలంగాణ జెన్కో అండ్ తెలంగాణ ట్రాన్స్కోలు ఎప్పుడు ఏర్పడ్డాయంటే 2014 జూన్ 2న తెలంగాణ ఫార్మేషన్ ఎప్పుడు జరిగింది అదే రోజునే తెలంగాణ జెన్కో అండ్ తెలంగాణ ట్రాన్స్కోలు ఏర్పడ్డాయి. ఓకేనా. ఇది మీరు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాల్సిన అంశాలు. వెరీ 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 ఇంపార్టెంట్. తెలంగాణ జెన్కో అండ్ తెలంగాణ ట్రాన్స్కోలు ఏర్పడ్డాయి. తెలంగాణ జెన్కో అండ్ తెలంగాణ ట్రాన్స్కోలు ఏర్పడ్డాయన్న విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి. వన్ ఈజ్ తెలంగాణ జెన్కో అండ్ తెలంగాణ ట్రాన్స్కోలను ఏర్పాటు చేయడం జరిగింది. వెరీ 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 ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్. తెలంగాణ జెన్కో అండ్ తెలంగాణ ట్రాన్స్కో. ఎస్, మన దగ్గర మరి పవర్ స్టేషన్స్ ఏమి ఉన్నాయో ఒక్కసారి చూడండి. ఓకేనా. రేపు అడిగేది మీకు ఇలాంటివే. ఇవి ఎకానమీలో కూడా మీకు యూజ్ అవుతాయి. నేను కైండ్లీ రిక్వెస్ట్ మీకు అందరికీ దయచేసి చెప్పేది ఏంటంటే ఎకానమీలో కూడా అడుగుతారు. విద్యుత్ శక్తి అనేది, ఎలక్ట్రిసిటీ అనేది దేంట్లో ఉంటుంది? ఎకానమీలో కూడా ఉంటుంది, తెలంగాణ ఎకానమీ. మరి తెలంగాణ ఎకానమీది ఇట్ ప్లేస్ కీ రోల్, చాలా కీలక పాత్ర పోషిస్తుంది. కాబట్టి మీకు ఎకానమీ యాజ్ వెల్ యాజ్ జాగ్రఫీకి సంబంధించిన అంశాలు. కాబట్టి కొంచెం జాగ్రత్తగా. ఓకేనా. ఎస్. మరి తెలంగాణ రాష్ట్రంలో థర్మల్ పవర్ స్టేషన్స్ ఎట్లా ఏంటి విషయం అనేది ఒకసారి చూద్దాం. తెలంగాణలో చూడండి. ఒకటి, తెలంగాణ రాష్ట్రంలో ఉన్న పవర్ స్టేషన్స్ అన్నప్పుడు మీరు ఇలా గుర్తుంచుకోవాలి. వన్ ఈజ్ ఏంటి సార్ అంటే, ఒకటి కాకతీయ థర్మల్ పవర్ స్టేషన్ అంటున్నాం, కేటీపీఎస్ అంటున్నాం. వన్ ఈజ్ కాకతీయ థర్మల్ పవర్ స్టేషన్, వన్ ఈజ్ కేటీపీఎస్. నెక్స్ట్ వన్ ఇంకా ఏంటి అంటే కాకతీయ. నెక్స్ట్ వన్ కొత్తగూడెం థర్మల్ పవర్ స్టేషన్, కేటీపీఎస్. కాకతీయ థర్మల్ పవర్ స్టేషన్, కొత్తగూడెం థర్మల్ పవర్ స్టేషన్. ఇంకా ఏంటి అంటే రామగుండం, ఆర్టీపీఎస్ అంటున్నాం. ఆర్టీపీఎస్ అంటే రామగుండం థర్మల్ పవర్ స్టేషన్. నెక్స్ట్ వన్ ఇంకొకటి ఏంటి సార్ అంటే రామగుండం థర్మల్ పవర్ స్టేషన్, అనదర్ వన్. నెక్స్ట్ వన్ యాదాద్రి నరసన్న థర్మల్ పవర్ స్టేషన్. నెక్స్ట్ వన్ జైపూర్ థర్మల్ పవర్ స్టేషన్, జేటీపీఎస్. ఇలా మనం తెలంగాణ రాష్ట్రంలో థర్మల్ పవర్ స్టేషన్స్ ఇలా ఉన్నాయండి. కేటీపీఎస్ అని, కేటీపీఎస్ అని, ఆర్టీపీఎస్ అని, ఆర్టీపీఎస్ అని, వైఎన్టీపీఎస్ అని, జేటీపీఎస్ అని ఇలా థర్మల్ పవర్ స్టేషన్ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నాయి. ఇవన్నీ కూడా ఏంటి సార్ అంటే బొగ్గును చేసుకొని బొగ్గు ఆధారితమైన థర్మల్ పవర్ స్టేషన్స్. ఇవి బొగ్గు ఆధారిత థర్మల్
పవర్ స్టేషన్స్, బొగ్గు ఆధారిత థర్మల్ పవర్ స్టేషన్స్, బొగ్గు ఆధారిత థర్మల్ పవర్ స్టేషన్ అండి. కేటీపీఎస్, ఆర్టీపీఎస్, వైఎన్టీపీఎస్ అండ్ జేటీపీఎస్ అని మనం ఇలా చెప్పుకోవచ్చు. ఒకటి ఫస్ట్ వన్ కేటీపీఎస్ అన్నాం. ఏంటి సార్ కేటీపీఎస్ అంటే? కాకతీయ థర్మల్ పవర్ స్టేషన్ అన్నాం. కాకతీయ థర్మల్ పవర్ స్టేషన్ అంటున్నాం. ఇక్కడ చూడండి, కాకతీయ థర్మల్ పవర్ స్టేషన్. ఏంటి కాకతీయ థర్మల్ పవర్ స్టేషన్? ఇది ఎక్కడుంది అంటే జయశంకర్ భూపాల్పల్లి జిల్లాలోని చేల్పూర్ అనే గ్రామం వద్ద ఉంటుందండి. చేల్పూర్ ఎక్కడ ఉంటుందండి? ఈ యొక్క కేటీపీఎస్ దేర్ ఆర్ 2 స్టేజెస్, 2 దశలు ఉన్నాయి ఇక్కడ. కాకతీయ థర్మల్ పవర్ స్టేషన్స్ దేర్ ఆర్ 2 స్టేజెస్. కాకతీయ థర్మల్ పవర్ స్టేషన్ 1 and 2 ఇలా 2 స్టేజెస్ ఉన్నాయి. కాకతీయ థర్మల్ పవర్ స్టేషన్ కేటీపీఎస్ 2 స్టేజెస్, 2 దశలు ఉన్నాయి. కాకతీయ థర్మల్ పవర్ స్టేషన్స్ 2 దశలు ఉన్నాయి, 2 స్టేజెస్. 2 దేశాలు ఉన్నప్పుడు మరి వీటికి కావలసిన ఎక్కడ ఉన్నదండి? ఈ ప్లాంట్స్ ఎక్కడ ఉన్నాయి? చేల్పూర్ విలేజ్ అండి. చేల్పూర్ విలేజ్, జయశంకర్ భూపాల్పల్లి డిస్ట్రిక్ట్. జయశంకర్ భూపాల్పల్లి జిల్లాలోని చేల్పూర్ అనే గ్రామం వద్ద. ఓకేనా అండి? జయశంకర్ భూపాల్పల్లి డిస్ట్రిక్ట్లో చేల్పూర్ అనే గ్రామం వద్ద ఇక కాకతీయ థర్మల్ పవర్ స్టేషన్. మరి ఈ కాకతీయ థర్మల్ పవర్ స్టేషన్కి సంబంధించి లొకేషన్ ఏమో చేల్పూర్ అన్నాం. మరి బొగ్గు ఎక్కడి నుంచి లభిస్తుందంటే తాడిచర్ల బ్లాక్ నుంచి కోల్ అనేది అవైలబుల్ అవుతుంది. తాడిచర్ల బ్లాక్ నుంచి అంటే సింగరేణి మైన్స్కి సంబంధించింది ఇది. తాడిచర్ల అంటే సింగరేణి క్యాలరీస్ కంపెనీ లిమిటెడ్కి సంబంధించిందే. ఈ యొక్క తాడిచర్ల బ్లాక్ నుంచి కోల్ అనేది అవైలబుల్ అవుతుందన్న విషయాన్ని మీరు తాడిచర్ల బ్లాక్ కోల్. కాబట్టి బొగ్గు అనేది ఎక్కడి నుంచి అవైలబుల్ అవుతుందంటే కోల్ అనేది తాడిచర్ల బ్లాక్ నుంచి అవైలబుల్ అవుతుంది. ఒకటి 1 is తాడిచర్ల బ్లాక్. వాటర్ వచ్చేసి నీరు ఎక్కడి నుంచి అవైలబుల్ అవుతుందంటే శ్రీరామ్ సాగర్ అన్న విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి. శ్రీరామ్ సాగర్ వాటర్ ఏమో శ్రీరామ్ సాగర్ నుంచి అవైలబుల్ అవుతుంది. కోల్ మాత్రం ఎక్కడి నుంచి అవైలబుల్ అవుతుంది? తాడిచర్ల బ్లాక్ నుంచి అవైలబుల్ అవుతుంది. లొకేషన్ ఎక్కడ అంటే చేల్పూర్ విలేజ్, జయశంకర్ భూపాల్పల్లి అన్న విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా? ఇక్కడ బాగానే తయారవుతుంది. దగ్గర అప్రాక్సిమేట్లీ 1000 మెగావాట్స్ విద్యుత్ శక్తి తయారవుతుందండి. రెండవది కేటీపీఎస్ అన్నాం. మరి ఇక్కడ ఏంటి సార్ అంటే కొత్తగూడెం థర్మల్ పవర్ స్టేషన్ అంటారు. కొత్తగూడెం థర్మల్ పవర్ స్టేషన్ అంటున్నాం. ఈ కొత్తగూడెం థర్మల్ పవర్ స్టేషన్కి సంబంధించి ఇది ఎక్కడంటే కొత్తగూడెం అండి. ఇది లొకేషన్ కొత్తగూడెమే. కొత్తగూడెం. ఓకే. నెక్స్ట్ వన్ వచ్చేసి బొగ్గు కోల్ అనేది ఎక్కడ అవైలబుల్ అవుతుందంటే సింగరేణి మైన్స్. సింగరేణి గనుల నుండి లభిస్తుంది. సింగరేణి మైన్స్. మరి వాటర్ ఎక్కడి నుంచి అవైలబుల్ అవుతుంది సార్ అంటే కిన్నెరసాని రిజర్వాయర్ నుంచి లభిస్తుంది. కిన్నెరసాని రిజర్వాయర్ నుండి ఈ యొక్క వాటర్ అనేది అవైలబుల్ అవుతుంది. కాబట్టి ఒకటేమో కొత్తగూడెం లొకేషన్, కోల్ వచ్చేసి సింగరేణి మైన్స్ నుంచి, వాటర్ మాత్రం ఎక్కడి నుంచి అవైలబుల్ అవుతుందంటే కిన్నెరసాని రిజర్వాయర్ నుంచి లభిస్తుంది ఈ యొక్క కేటీపీఎస్కి. నెక్స్ట్ వన్ వచ్చేసి ఇప్పుడు ఏమంటున్నామంటే ఆర్టీపీఎస్ అంటున్నాం. ఈ యొక్క ఆర్టీపీఎస్ అంటే కేటీపీఎస్ అంటే కొత్తగూడెం థర్మల్ పవర్ స్టేషన్. కొత్తగూడెం ఎక్కడి నుంచి అవైలబుల్ అవుతుంది? కోల్ అనేది సింగరేణి మైన్స్ నుంచి. వాటర్ ఎక్కడి నుంచి అవైలబుల్ అవుతుందంటే కిన్నెరసాని రిజర్వాయర్ నుంచి ఈ యొక్క వాటర్ అనేది అవైలబుల్ అవుతుంది. కిన్నెరసాని నుంచి అవైలబుల్ అవుతుందన్న విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా? ఏదన్నా మీరు నాకు చెప్పాలి. ఎస్. రెండవది ఏంటి సార్ అంటే ఆర్టీపీఎస్ అన్నాం. ఆర్టీపీఎస్ అంటే ఏంటో చూడండి. ఆర్టీపీఎస్ అంటే రామగుండం థర్మల్ పవర్ స్టేషన్ అని రాసుకోండి. ఆర్టీపీఎస్ అంటే ఏంటి సార్ అంటే రామగుండం థర్మల్ పవర్ స్టేషన్. ఈ యొక్క రామగుండం థర్మల్ పవర్ స్టేషన్ అంటున్నాం. ఆర్టీపీఎస్ అంటే రామగుండం థర్మల్ పవర్ స్టేషన్. ఈ రామగుండం థర్మల్ పవర్ స్టేషన్కి సంబంధించిన విషయాలు ఏంటి అంటే రామగుండం థర్మల్ పవర్ స్టేషన్ అనేది ఆర్టీపీఎస్ అంటే రామగుండం థర్మల్ పవర్ స్టేషన్ అంటున్నాం. 1 is ఇది ఏ స్టేషన్ అండి?
ఏ స్టేషన్ అంటే ఏంటి సార్? ఏ స్టేషన్ అంటే ఏంటి సార్ అంటే ఇది ఎన్టీపీసీ వాళ్ళు ఏర్పాటు చేశారండి. ఇది ఎన్టీపీసీ. ఇక్కడ 2 స్టేషన్లు ఉన్నాయని చెప్పాం, రామగుండం ఆర్టీపీఎస్ని ఇక్కడ 2 రాసాను చూడమ్మా. కాబట్టి ఏబి అని అలా చెప్పుకుంటున్నాం. ఏ స్టేషన్ వచ్చేసి ఏంటి సార్ అంటే ఎన్టీపీసీ అంటే కేంద్ర ప్రభుత్వం చేత ఏర్పాటు చేయబడినది, సెంట్రల్ గవర్నమెంట్. కాబట్టి ఆర్టీపీఎస్ ఏ స్టేషన్ అనేది ఎస్టాబ్లిష్డ్ బై ఎన్టీపీసీ. ఎన్టీపీసీ అంటే ఏంటి సార్ అంటే నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్ అంటారు. నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్, నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్ అంటారన్న విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోండి. నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్, ఎన్టీపీసీ అంటే ఇదేనండి. ఎన్టీపీసీ స్టాండ్స్ ఫర్ నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్ అంటున్నాం. నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్ ఎన్టీపీసీ. ఎన్టీపీసీ అంటే నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్ అంటున్నాం. దీన్ని ఎప్పుడు ఏర్పాటు చేశారంటే 1975లో ఏర్పాటు చేశారు. 1975లో సెంట్రల్ గవర్నమెంట్ అన్నమాట, యూనియన్ గవర్నమెంట్ సహకారంతో ఏర్పాటు చేయబడినది. ఇది యూనియన్ గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్ సహకారంతో ఏర్పాటు చేయబడింది. ఇక నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్ ఎన్టీపీసీ అంటున్నాం. ఓకే, కాబట్టి ఎన్టీపీసీ నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్ వారి అధీనంలో ఉంటుంది. ఎక్కడ ఉండేది ఈ యొక్క ఎన్టీపీసీ అంటే ఇది న్యూఢిల్లీలో ఉంటుంది. కాబట్టి రామగుండం థర్మల్ పవర్ స్టేషన్ ఏ స్టేషన్ వచ్చేసి ఢిల్లీ అన్న విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి. ఇది రామగుండం అంటే ఇదే ఎన్టీపీసీ. ఇక్కడ ఒక విషయం ఏంటి అంటే ఇక్కడ చూడండి, ఈ రామగుండం థర్మల్ పవర్ స్టేషన్ కావాల్సిన బొగ్గు ఎక్కడి నుంచి అవైలబుల్ అవుతుందంటే సింగరేణి మైన్స్ నుంచి లభిస్తుంది. సింగరేణి క్యాలరీస్ కంపెనీ లిమిటెడ్ కోల్ అబ్టైన్డ్ ఫ్రమ్, కోల్ అనేది ఎక్కడి నుంచి అవైలబుల్ అవుతుందంటే సింగరేణి కోల్ మైన్స్ నుంచి లభిస్తుంది. సింగరేణి క్యాలరీస్ కంపెనీ లిమిటెడ్. నెక్స్ట్ వన్ నెంబర్ 2, రెండవది వాటర్ వచ్చేసి ఎక్కడ సార్ అంటే శ్రీరామ్ సాగర్. దీనికి కూడా శ్రీరామ్ సాగర్ నుంచి వాటర్ అనేది అవైలబుల్ అవుతుంది. అంటే ఈ యొక్క కూలింగ్ టవర్స్ ఉంటాయి కదండి, కూలింగ్ టవర్స్లో వాటర్ కావాలి. వాటర్ కావాలంటే ఎక్కడి నుంచి రావాలి? మరి ఏదో చిన్న చిన్న డ్రమ్ములతో తీసుకొచ్చేది కాదు వ్యవహారం. అది వాటర్, సఫిషియెంట్ వాటర్ కావాలి. కాబట్టి శ్రీరామ్ సాగర్ నుంచి వాటర్, కోల్ ఏమో సింగరేణి క్యాలరీస్ కంపెనీ లిమిటెడ్ నుంచి లభవుతుంది. బేసికల్గా ఇక్కడ ఎంత విద్యుత్ శక్తి తయారవుతుందంటే ఇది చెప్పాలి ఖచ్చితంగా. 2500 మెగావాట్స్ విద్యుత్ శక్తి అనేది తయారవుతుంది. 2500 మెగావాట్స్, 2500 మెగావాట్ల విద్యుత్ శక్తి తయారవుతుందండి. 2500 మెగావాట్స్ పవర్ జనరేటెడ్ హియర్. 2500 మెగావాట్ల విద్యుత్ శక్తి అనేది తయారవుతుంది. ఈ 2500 మెగావాట్లలో ఇక్కడ చూడండి, బేసికల్గా చెప్పాలంటే 2100 మెగావాట్స్, 2100 మెగావాట్లు అండి. 2100 మెగావాట్స్ బిలాంగ్స్ టు ఎవరికి? ఇది సెంట్రల్ గవర్నమెంట్ కదా ఏర్పాటు చేస్తుంది. కాబట్టి ఎవరికి చెందుతుంది అంటే పవర్ గ్రిడ్ కార్పొరేషన్కి చెందుతుంది. పవర్ గ్రిడ్ కార్పొరేషన్, పవర్ గ్రిడ్ కార్పొరేషన్కు చెందుతుంది అన్న విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి. పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ఎవరికి చెందుతుంది అనేది పవర్ గ్రిడ్ కార్పొరేషన్కి చెందుతుంది. 2100 మెగావాట్లు. రిమైనింగ్ 400 మెగావాట్స్ చూడండి, రిమైనింగ్ 400 మెగావాట్లు, రిమైనింగ్ 400 మెగావాట్స్ బిలాంగ్స్ టు తెలంగాణ జెన్కో. అంటే గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్కి సంబంధించింది. ఇది స్టేట్ గవర్నమెంట్కి వెళ్తుంది అనమాట 400 మెగావాట్లు. కాబట్టి ఇలా ఉంది అనమాట ఇక్కడ రామగుండంలో ఏ స్టేషన్లో. ఓకేనా? ఇక్కడ ఇంకొకటి మనం చెప్పాం కదా, ఇక్కడ రామగుండం థర్మల్ పవర్ స్టేషన్, ఇది వచ్చేసి బి స్టేషన్ అండి. ఇది వచ్చేసి బి స్టేషన్. రామగుండం అనేది బి స్టేషన్. ఇది అదేమో ఏ స్టేషన్, ఇదేమో బి స్టేషన్. ఈ రామగుండం బి స్టేషన్ కూడా లొకేషన్ మీరు ఏం రాసుకుంటారు? సేమ్ లొకేషన్, రామగుండమే. పెద్దపల్లి డిస్టిక్ అండి, ఇది పెద్దపల్లి జిల్లాలో ఉంది. పెద్దపల్లి డిస్ట్రిక్ట్, పెద్దపల్లి జిల్లాలో ఉంటుంది రామగుండం అనేది. కాబట్టి ఇక్కడ కూడా పెద్దపల్లి జిల్లాలో ఉంది రామగుండం అనేది బి స్టేషన్. వాటర్ ఎక్కడి నుంచి అవైలబుల్ అవుతుంది? సేమ్ శ్రీరామ్ సాగర్ నుంచి. కోల్ ఎక్కడి నుంచి అంటే సింగరేణి క్యాలరీస్ కంపెనీ లిమిటెడే. మరి ఇక్కడ విద్యుత్ శక్తి మాత్రం ఎంత తయారవుతుందంటే 65 మెగావాట్స్ దాకా తయారవుతుందండి. 65 మెగావాట్ల విద్యుత్ శక్తి తయారవుతుంది. హౌ మచ్ పవర్ జనరేటెడ్ హియర్? 65 మెగావాట్స్ పవర్ జనరేటెడ్ హియర్. టోటల్ పవర్ బిలాంగ్స్ టు తెలంగాణ. మొత్తం అంతా మనకి
మనమే చేసుకున్నాం కాబట్టి. ఓకేనమ్మా, మనకి మొత్తం అంతా కూడా మొత్తం పవర్ మనకి వస్తుంది. ఇప్పుడు చూడండి వైఎన్టీపీఎస్ అని చెప్పాం. వైఎన్టీపీఎస్ అంటే ఏంటి సార్ అంటే యాదాద్రి నరసన్న థర్మల్ పవర్ స్టేషన్ అంటారు. ఇది యాదాద్రి నరసన్న థర్మల్ పవర్ స్టేషన్. వైఎన్టీపీఎస్ అంటే యాదాద్రి నరసన్న థర్మల్ పవర్ స్టేషన్. ఏంటి యాదాద్రి నరసన్న థర్మల్ పవర్ స్టేషన్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్? వాట్ ఈస్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ యాదాద్రి నరసన్న థర్మల్ పవర్ స్టేషన్ అంటే, ఓకే, లొకేషన్ చూడండి. ఇది యాదాద్రి నరసన్న థర్మల్ పవర్ స్టేషన్ వైఎన్టీపీఎస్ అంటున్నాం. వైఎన్టీపీఎస్ అంటే యాదాద్రి నరసన్న థర్మల్ పవర్ స్టేషన్స్ అంటున్నాం. వైఎన్టీపీఎస్ అంటే యాదాద్రి నరసన్న థర్మల్ పవర్ స్టేషన్ అన్నాం కదా ఇది. ఎస్, ఈ యాదాద్రి నరసన్న థర్మల్ పవర్ స్టేషన్ ఎక్కడుంది, ఏంటి, దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్. ఈ యాదాద్రి నరసన్న థర్మల్ పవర్ స్టేషన్ లొకేషన్ వచ్చేసి, లొకేషన్ చూడండి, ఏర్పాటు చేసిన ప్రదేశం లొకేషన్. ఎక్కడ ఏర్పాటు చేశారు ఈ యొక్క వైఎన్టీపీఎస్ యాదాద్రి నరసన్న థర్మల్ పవర్ స్టేషన్ అంటే, ఏర్పాటు చేసిన లొకేషన్ వచ్చేసి నల్గొండ జిల్లాలోని దామరచర్ల మండలం. విన్నారా? దామరచర్ల మండల్, వీర్లపాలెం విలేజ్. వీర్లపాలెం విలేజ్ కాబట్టి దామరచర్ల మండలం వీర్లపాలెం విలేజ్ వద్ద దీన్ని ఏర్పాటు చేయడం జరిగింది. దామరచర్ల మండలం వీర్లపాలెం అనే ప్లేస్ వద్ద ఏర్పాటు చేయడం జరిగింది. దామరచర్ల మండలం వీర్లపాలెం అనే గ్రామం వద్ద ఏర్పాటు చేశారు. ఓకేనా అండి? వీర్లపాలెం విలేజ్ వైఎన్టీపీఎస్ యాదాద్రి నరసన్న థర్మల్ పవర్ స్టేషన్. ఓకే, నెక్స్ట్ వన్ వచ్చేసి జేఎన్టీపీఎస్ అంటున్నాం. ఇక్కడ చూడండి, జేఎన్టీపీఎస్ అంటే జైతపూర్ థర్మల్ పవర్ స్టేషన్ అంటారు. జైపూర్, సరే, నాట్ జైతపూర్, జైపూర్. జైపూర్ థర్మల్ పవర్ స్టేషన్ అంటున్నారండి. జైపూర్ థర్మల్ పవర్ స్టేషన్ ఇది ఎక్కడ అంటే ఆదిలాబాద్ జిల్లాలోని పగడపల్లి అన్న విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి. ఆదిలాబాద్ లొకేషన్ చూడండి అమ్మా, ఆదిలాబాద్ డిస్టిక్లోని పగడపల్లి అనే గ్రామం వద్ద ఏర్పాటు చేశారు. పగడపల్లి, జైపూర్ పగడపల్లి, పగడపల్లి అనే ప్లేస్ వద్ద ఏర్పాటు చేశారండి. పగడపల్లి, జైపూర్ థర్మల్ పవర్ స్టేషన్ పగడపల్లి, ఆదిలాబాద్ డిస్టిక్లో పగడపల్లి అనే ప్లేస్ వద్ద. ఎవరి సహకారంతో ఏర్పాటు చేయబడిందండి? ఇది ఏర్పాటు చేసి ఎవరి సహకారంతో అంటే, ఇది ఎవరి సహకారంతో ఏర్పాటు చేయబడింది అన్నప్పుడు మనం ఏం చెప్పాలంటే, సింగరేణి క్యాలరీస్ కంపెనీ లిమిటెడ్ ఎస్సిసిఎల్ వారి సహకారంతో ఏర్పాటు చేయబడిన మొట్టమొదటి పరిశ్రమ అండి. తెలంగాణ రాష్ట్రంలో సింగరేణి క్యాలరీస్ కంపెనీ లిమిటెడ్ ఏర్పాటు చేయబడిన మొట్టమొదటి థర్మల్ పవర్ స్టేషన్. విచ్ వన్ ఈజ్ ద ఫస్ట్ థర్మల్ పవర్ స్టేషన్ వాజ్ ఎస్టాబ్లిష్డ్ బై ద సూపర్విజన్ ఆఫ్ సింగరేణి క్యాలరీస్ కంపెనీ లిమిటెడ్. సింగరేణి క్యాలరీస్ కంపెనీ లిమిటెడ్ వారి యొక్క సహకారంతో, వారి యొక్క పర్యవేక్షణలో ఏర్పాటు చేయబడిన మొట్టమొదటి థర్మల్ పవర్ స్టేషన్, దట్ ఈజ్ జైపూర్ థర్మల్ పవర్ స్టేషన్. జైపూర్ థర్మల్ పవర్ స్టేషన్. ఓకేనా? సింగరేణి క్యాలరీస్ కంపెనీ లిమిటెడ్ వాళ్ళు ఏర్పాటు చేస్తారు. ఇది దీని యొక్క స్పెషాలిటీ అండి. కాబట్టి తెలంగాణ రాష్ట్రంలో ఏర్పాటు చేయబడిన థర్మల్ పవర్ స్టేషన్కి సంబంధించి మనం ఇలా డిస్కషన్ చేయాలి. వన్ ఇస్ ఓకేనా? అది అలా విషయాలండి. జైపూర్ థర్మల్ పవర్ స్టేషన్, వైఎన్టీపీఎస్, ఆర్టీపీఎస్, కేటీపీఎస్. ఇప్పుడు ఒక చిన్న పాయింట్ రాసుకోండి. జియో థర్మల్ పవర్ ప్లాంట్, జియో థర్మల్ పవర్ ప్లాంట్ విల్ బీ సెటప్ అట్, జియో థర్మల్ పవర్ ప్లాంట్ని ఎక్కడ ఏర్పాటు చేయడం ఉన్నారు? జియో థర్మల్ పవర్ ప్లాంట్ అంటున్నాం. జియో థర్మల్ పవర్ ప్లాంట్ అంటున్నాం కదండి. ఇక జియో థర్మల్ పవర్ ప్లాంట్ని ఎక్కడ ఏర్పాటు చేయనున్నారు అనే దానిపై మనం ఒకసారి చూద్దామండి. జియో థర్మల్ పవర్ ప్లాంట్, జియో థర్మల్ పవర్ ప్లాంట్ని ఎక్కడ ఏర్పాటు, విల్ బీ సెటప్ అట్ విచ్ లొకేషన్. కాబట్టి ఎక్కడ అంటే భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని కొత్తగూడెం అండ్ ఇన్ బిట్వీన్ కొత్తగూడెం అండ్ మనుగూరు, కొత్తగూడెం అండ్ మనుగూరుకు మధ్యలో, కొత్తగూడెం అండ్ మనుగూరు మధ్యలో ఏర్పాటు చేయడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. కాబట్టి ద జియో థర్మల్ పవర్ ప్లాంట్ విల్ బీ సెటప్ అట్ ఇన్ బిట్వీన్ కొత్తగూడెం అండ్ మనుగూరు
అంటే కొత్తగూడెంకు మనుగూరుకి మధ్యలో ఏర్పాటు చేయాలని ఒక ఆలోచన ఉందండి. కొత్తగూడెం అండ్ మనుగూరు. ఓకేనా? ఇది దేనికి సంబంధించినంటే పవర్కి సంబంధించిన అంశాలు. జియోథర్మల్ అంటే ఏంటి? హాట్ వాటర్ తేట అంటే హాట్ స్ప్రింగ్స్ ఉంటాయి కదా, వాటి ద్వారా విద్యుత్ శక్తిని ఉత్పత్తి చేయడం. హాట్ స్ప్రింగ్స్ ద్వారా విద్యుత్ శక్తిని ఉత్పత్తి చేయడానికి. కాబట్టి ఇవి మీరు ఖచ్చితంగా గుర్తుంచుకోవాలి. వెరీ 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 ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ అబౌట్ ప్లాంట్స్, థర్మల్ పవర్ ప్లాంట్స్. ఓకేనా? క్లియర్? ఎస్. ఇప్పుడు ఒక నోట్ గమనిక రాయండి. నోట్ గమనిక అని రాసుకొని, తెలంగాణ రాష్ట్రంలో మొట్టమొదటి థర్మల్ పవర్ స్టేషన్ ఏంటి? నోట్ అండి. తెలంగాణ రాష్ట్రంలో మొట్టమొదటి థర్మల్ పవర్ స్టేషన్. ఫస్ట్ థర్మల్ పవర్ ప్లాంట్ ఇన్ తెలంగాణ. ఫస్ట్ థర్మల్ పవర్ స్టేషన్ ఇన్ తెలంగాణ. తెలంగాణ రాష్ట్రంలో మొట్టమొదటి థర్మల్ పవర్ స్టేషన్ ఏంటి? కాబట్టి తెలంగాణ రాష్ట్రంలో మొట్టమొదటి థర్మల్ పవర్ స్టేషన్ ఏంటి సార్ అంటే హుస్సేన్ సాగర్. హుస్సేన్ సాగర్ వద్ద మొట్టమొదటి థర్మల్ పవర్ స్టేషన్ ఏర్పాటు చేశారు. అది కూడా ఎప్పుడంటే 1920, 1920లో అండి. 1920 అంటే నిజాం నవాబులు పరిపాలన చేసే టైంలోనే తెలంగాణ రాష్ట్రంలో మొట్టమొదటి థర్మల్ పవర్ స్టేషన్ ఏర్పాటు చేశారు. ఇయర్ ఎప్పుడు ఇది? 1920. హుస్సేన్ సాగర్ థర్మల్ పవర్ స్టేషన్ అంటే ఎక్కడంటే ఇది ప్రజెంట్ చెప్పాలంటే, కరెక్ట్ మాట చెప్పాలంటే మీకు ఒకటి థియేటర్ ఉంటుంది, ఇది ప్రసాద్ మల్టీప్లెక్స్. తర్వాత అక్కడ మింట్ కాంపౌండ్ ఉంటుంది, థర్మల్ పవర్ స్టేషన్ అది హుస్సేన్ సాగర్. ఆ మింట్ కాంపౌండ్ తర్వాత ఈ మల్టీప్లెక్స్ థియేటర్ ఉంది కదా, ఆ ప్లేస్లోనే ఈ హుస్సేన్ సాగర్ థర్మల్ పవర్ స్టేషన్ ఉండేదంట. తర్వాత ఇది క్లోజ్ అయిందండి. కాబట్టి తెలంగాణలో మొట్టమొదటి థర్మల్ పవర్ స్టేషన్ ఏది అంటే హుస్సేన్ సాగర్ థర్మల్ పవర్ స్టేషన్. ఎప్పుడు ఎస్టాబ్లిష్డ్? ఇయర్ 1920. ఓకేనా? ప్రజెంట్ వచ్చేసి ఏ ప్లేస్లో ఉండేది అంటే ప్రసాద్ మల్టీప్లెక్స్ థియేటర్ అండ్ మింట్ కాంపౌండ్ ప్లేస్లో ఉండేది ఇది. ఓకేనా? ఎస్. ఇవి మనం జనరల్గా డిస్కషన్ చేయాలి. చూడండి ఎంత మంచి ఇన్ఫర్మేషన్, అద్భుతమైన ఇన్ఫర్మేషన్.